శ్రీగురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దక్షుని ప్రజాసృష్టి అనేటువంటి సందర్భంలో మనమున్నాము. శబళాశ్వులు, హర్యశ్వులు అంటే మొదట హర్యశ్వులు, ఆ తర్వాత శబళాశ్వులు దక్షుని సంతతిగా వచ్చి ఇద్దరూ కూడా నివృత్తి మార్గంలో వెళ్ళిపోయారండి. ఆ తర్వాత దక్షుడు శపించాడు నారదుణ్ణి. ఆ నారదుడు కోపింపక సమ్మతించి వెడలిపోయాను అంటూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ చెబుతూ ఉన్నారండి, మొదటి జీవుల సృష్టి వల్లనే రెండవ జీవుల సృష్టి కూడా భౌతికమైన విస్తృతి కానీ, స్త్రీ పురుష సంబంధము కానీ, దేహ నిర్మాణమునందు స్త్రీ పురుష విభేదము కానీ లేక తరించిపోయేనని చెప్పునట్టి ఇతిహాసము ఇది. ఇది ఏమి ఇతిహాసము? దేన్ని సూచిస్తోంది? ఏమని చెబుతోంది అంటే మాస్టర్ చెప్తున్నారు, మొదటి జీవుల సృష్టి వల్లనే, అంటే మొదట హర్యశ్వులు భగవంతుడి మార్గంలో తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత శబళాశ్వులు కూడా అంతే. మొదటి జీవుల సృష్టి వల్లనే రెండవ జీవుల సృష్టి కూడా భౌతికమైన విస్తృతి కానీ, స్త్రీ పురుష సంబంధము ఇది కానీ, దేహ నిర్మాణమునందు స్త్రీ పురుష విభేదము కానీ లేక తరించిపోయారు అని చెప్పేటువంటి ఇతిహాసం ఇది. నారదునకు దక్షుడిచ్చిన శాపము దైవ సంకల్పమును తెలియచేయును. అది ఏ మోక్షధర్మము. అది అన్ని లోకముల జీవులకును సమానమే కనుక నారదునకు ఏ లోకమును నివాసము లేదని చెప్పబడెను. మోక్షధర్మమును గూర్చిన కొన్ని రహస్యములు ఇచ్చట ప్రతిపాదింపబడినవి. మోక్షధర్మాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పారండి ఈ కథలో. వాటిని మనకు అందిస్తున్నారు మాస్టారు. రహస్యములు అంటున్నారు. ఏంటవి? పాయింట్స్ వైజ్లో ఇచ్చారండి. మొదటి పాయింట్, ఏ లోకమందలి జీవికైనను మోక్షము కలగవచ్చును. ఎవరికైనా కలగచ్చట, ఏ లోకమందలి జీవులకైనా కూడా. రెండో పాయింట్, అది దైవానుగ్రహము కానీ జీవి సాధన పైన ఆధారపడినది కాదు. దైవానుగ్రహము అంతేగాని జీవి సాధన మీద ఆధారపడింది కాదు. అనుగ్రహము పొందిన వానికి సాధనపై సత్సంకల్పము కలుగును. ఏమండి, దైవానుగ్రహం అంటున్నారు, జీవుని సాధనపై ఆధారపడినది కాదంటున్నారు. అంటే అవునయ్యా, ఆ అనుగ్రహము పొందినవాడు అదిగో ఆ సాధనపై చక్కగా సత్సంకల్పం కలిగి ఉంటాడు. భౌతిక లోకమున పుట్టిన వారికి 3 రుణములుండును. అవి దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అనబడినవి. వానిని తీర్చుకొని గృహస్థాశ్రమ దీక్ష స్వీకరింపనిదే మోక్షధర్మము ఎవ్వరికి ఉపదేశింపరాదు. 4, సంతతిని పొందుట అజ్ఞానులకు కామము కారణముగా జరుగును. మరి జ్ఞానులకు సృష్టి యజ్ఞమున భగవంతుని కార్యక్రమముగా జరుగును. ఆ తర్వాత 5వ పాయింట్, ఈ సృష్టి కోసము మొదట దిగి వచ్చిన 2 తరముల జీవులను ఆ జన్మ ముక్తులై తరించిరి. వారికి భౌతిక దేహములు కానీ స్త్రీ పురుష భేదము కానీ లేవు. అందు మొదటి వారు స్వేదజముల రూపమున పుట్టిరి, అనగా జలము ఆధారముగా గొని గుండ్రని ఆకారములతో బుడగవలే పుట్టి తరించిన వారు. రెండవ జాతి వారు వీరి నుండియే ఉద్భవించిన వారు. వారినే అండజములు అందురు. వారు గ్రుడ్లుగా పుట్టి తరించిన వారు. మొదటి వారి కన్నా కొంచెం స్థూలమైన ద్రవ్యముతో నిర్మాణమైన సూక్ష్మ దేహములు కలవారు. ఇక శబళాశ్వులు అనువారు వృక్ష నిర్మాణమునకు మూలమైన ద్రవ్యముగా ఏర్పడినవారు. వీరు ఉద్భిజ్జములు అనగా విత్తనము నుండి మొలచుకొని వచ్చు జాతివారు. ఇంతవరకు పుట్టిన తరములలోని వారికి భౌతిక దేహములు లేవు. 3వ తరము నుండి పుట్టబోవు వారు ఉద్భిజ్జములు. ఆ ఉద్భిజ్జముల నుండి వృక్షాదులుగను, అండజముల నుండి పక్షులను, సర్పములను మున్నగు రూపములుగను పుట్టుదురు. అప్పటికి సూక్ష్మ భౌతిక దేహములు ఏర్పడును. అయినను స్త్రీ పురుష భేదముతో దేహ నిర్మాణము ఉండదు. అవయవ నిర్మాణము మాత్రము ఒకే దేహమున 2 విధములైన నిర్మాణముండును. ఇప్పటికిని చాలా జాతుల వృక్షములలో పుష్పములకు అట్లే ఉన్నది. ఇక 4వ తరము జీవులు వచ్చేసరికి
స్త్రీ పురుష దేహములు వేరగును. అప్పటి నుండి గర్భధారణము, భౌతిక ప్రజాసర్గము ఏర్పడును. అటు పైన 5వ తరము వారే, ఆ 5వ తరము వారమే భౌతిక దేహములతోడి మానవ జాతి. ఈ 5 తరముల వారును మన వైవస్వత మన్వంతరము ప్రారంభము నుండి ఏర్పడిన వారు అని మాస్టారు వివరములకు 12వ సంపుటము పరిశిష్టము పుట 305లో 2వ పేరా నుండి చూడవచ్చును అన్నారు. అంటే కొన్నిటికి ఆ వాల్యూమ్ చివరలలో పరిశిష్టము అని మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అంటే ఈ లోపల ఉన్నదాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కనుక ఆ వైవస్వత మన్వంతరము ప్రారంభము నుండి ఏర్పడిన వారు ఈ 5 తరముల వారును అని అంటున్నారు మాస్టారు. అదిగో వివరాలకు కావాలంటే 12వ వాల్యూమ్ చివరిలో పరిశిష్టంలో చూడండి అంటున్నారు. తన కోరిక సఫలము కాకపోవుట వలన దక్షుడు మిక్కిలి దుఃఖించుచుండెను. చతుర్ముఖుడు వచ్చి ప్రజాసర్గమునకు మార్గము ఉపదేశించెను. అప్పుడు దక్షుడు తన భార్య అయిన అశక్నియందు 60 మంది పుత్రులను 60 మంది పుత్రికలను పొందెను. అప్పుడు దక్షుడు ఏం చేశాడండి, ఆయన భార్య అయినటువంటి అశక్నియందు 60 మంది పుత్రికలను పొందేటండి. వారందరికీ తండ్రి అన్నచో మిక్కిలి ఆపేక్ష. దక్షుడు వారిలో మొదటి 10 మందిని ధర్మునికిచ్చి పెళ్లి చేసెను. కశ్యపునకు 13 ఇచ్చెను. 13 మందిని కశ్యపుడికిచ్చి పెళ్లి చేసేట. చంద్రునకు 27 ఇచ్చెను. వీటిలో వెళ్ళనే నక్షత్రాలు అంటున్నాం మనం. చంద్రుడికి 27 మందినిచ్చి పెళ్లి చేసేటండి. భూతుడు, ఆంగిరసుడు, కృశాశ్వుడు అనువారికి 2 చొప్పున 6 కశ్యపుని మరి ఒక రూపైన తార్క్షునకు మిగిలిన 4 ఇచ్చెను. తార్క్షునకు మిగిలిన 4 ఇచ్చాడండి. వారందరూ శీల సంపద గల పుణ్యవంతులు, శీల సంపద కల పుణ్యవతులు, సాటిలేని ఏకోదరులై కూడా సవతులైరి. అయినను సవతిపోరి లేక సంసారములు చేసి ఈ 3 లోకముల జీవుల పుట్టుకకు కారణమైరి. ఈ 3 లోకముల జీవుల పుట్టుక కూడా వాళ్ళు కారణమయ్యారండి. ఈ 60 మంది కూడా సవతిపోరు లేక సంసారములు చేసి అంటూ ఉన్నారు. ఆ ధర్ముని భార్యలు 10 మందియు ఈ దిగువ పేర్లు గలవారు. భానువు, లంబ, కకుబ్, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వీరికి 10 మంది ధర్మునికిచ్చి పెళ్లి చేశారన్నారు కదండి, వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం. వీరికి ఈ దిగువ విధముగా కుమారులు కలిగిరి. భానువునకు వేదఋషభుడు పుట్టెను. వానికి ఇంద్రసేనుడు పుట్టెను. లంబకు విద్యోతుడు పుట్టెను. అతనికి స్తనయిత్నువులు అను పుత్రులు పుట్టిరి. కకుబ్దేవికి సంకటుడు పుట్టెను. వానికి కీటకుడు పుట్టెను. వానికి కోట కట్టుకొనున్నట్టి దేవతలు పుట్టిరి. జామీదేవికి కోటలకు అధిష్టాన దేవతలు పుట్టిరి. వారికి స్వర్గుడు నందియు పుట్టిరి. విశ్వకు విశ్వేదేవగణములు పుట్టిరి. వారికి బిడ్డలు లేరు. ఆ తర్వాత సాధ్యకు సాధ్యులను దేవగణములు పుట్టిరి. వారికి అర్ధసిద్ధి అనువాడు పుట్టెను. ఆ తర్వాత మరుత్వతి అనుదానికి మరుత్వంతుడు, జయంతుడు అనువారు పుట్టిరి. అందు జయంతుడు వాసుదేవుని అంశతో పుట్టెను. అతనికి ఉపేంద్రుడు అని పేరు కూడా ఉన్నది. ముహూర్త అను ఆమెకు మౌహూర్తికులు అను దేవగణములు పుట్టిరి. వారు ఆయా జీవరాశులకు కాలములను నిర్ణయించి ఫలములను సొంగుచుందురు. సంకల్ప అను ఆమెకు సంకల్పుడు అనువాడు పుట్టెను. వానికి కాముడు పుట్టెను. వసువు అను నామెకు 8 మంది వసువులు పుట్టిరి. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనువారు. వారిలో ద్రోణునకు అభిమతి అను భార్యయందు హర్షము, శోకము, భయము మున్నగువారు పుట్టిరి.
ప్రాణునకు భార్య అయిన ఊర్జస్వతి యందు 3 కొడుకులు పుట్టిరి. వారి పేర్లు సహుడు, ఆయువు, పురోజవుడు. ధ్రువునకు భార్య అయిన ధరణి యందు వివిధ పురుషులు పుట్టిరి. అర్కునికి భార్య అయిన వాసనదేవి యందు తర్షుడు మొదలగు వారు పుట్టిరి. అగ్నికి భార్య అయిన వసుధార యందు ద్రవిణకుడు మున్నగువారు పుట్టిరి. అగ్నికి కృత్తికలను భార్యలయందు స్కందుడు పుట్టెను. అతనికి విశాఖుడు మొదలగు వారు పుట్టిరి. దోషునకు శర్వరి అను భార్యయందు విష్ణుని కలతో సింసుమారుడు పుట్టెను. వస్తువునకు అంగిరసయందు విశ్వకర్మ పుట్టెను. అతడు శిల్పమునకు ఆచార్యుడు. అతని భార్య పేరు ఆకృతి. ఆమెయందు అతనికి చాక్షుష మనువు పుట్టెను. ఆ మనువు వలన విశ్పులు, సాధ్యులు అనువారు పుట్టిరి. విభావసువునకు ఉషా అను భార్య కలదు. ఆమెయందు వ్యుష్టి, రోచి, ఆతపుడు అను 3 పుట్టిరి. ఆతపునికి పంచయాముడు పుట్టెను. అతడు దినమును విభజించునట్టి దేవత. శంకరుని అంశలో పుట్టిన భూతుడను వాడికి సురూప అను భార్య కలదు. అతనికి దక్షుడు తన పుత్రికలలో 2 ఇచ్చి పెళ్లి చేసెను కదా. వారిలో సురూప అను భార్యయందు కోట్ల సంఖ్యలో రుద్రగణములు పుట్టిరి. ఇంకను అతి భయంకరములైన రుద్రపారిషుదులు పుట్టిరి. వారిలో ముఖ్యులు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్, అహిర్భుత్నుడు, బహురూపుడు, మహాంతుడు అనువారు, ఇంకను ప్రేతలు, వినాయకులు అనువారు కూడా పుట్టిరి. అంగిరసునకు దక్షుడు 2 పుత్రికలను ఇచ్చి వివాహము చేసెను. అందు స్వధా అను భార్యయందు పితృగణములు పుట్టిరి. సతీ అను భార్యకు అధర్వణ వేదమును అభిమానించు దేవతలు పుట్టిరి. కృశాస్మునకు 2 పుత్రికలను దక్షుడిచ్చెను కదా. వారిలో అర్చా అను భార్యకు ధూమ్రకేశుడు పుట్టెను. వేదశిరుడు అను వానికి దిషణ అను భార్యయందు దేవర్షుడు, వయునుడు, మనువను వారు పుట్టిరి. తార్క్షునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను దక్షపుత్రికలు భార్యలైరి. అందు పతంగికి పక్షులు పుట్టెను. యామినికి మిడతలు పుట్టెను. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అను పుత్రులు పుట్టిరి. అందు అనూరుడు సూర్యుని రథమునకు సారథి అయ్యను. గరుడు యజ్ఞమూర్తి అయిన విష్ణువునకు సారథి అయ్యను. ఇది కథ మనకి భారతంలో కూడా మొట్టమొదటి వస్తుందండి. వినత, కద్రువ అని 2 భార్యలు ఉన్నారని కూడా చెప్పుకుంటాం కదా మనం. అందువల్ల వినతకు తార్క్షునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను దక్షపుత్రికలు భార్యులైరి. అందు పతంగికి పక్షులు పుట్టెను, యామినికి మిడతలు పుట్టెను, వినతకు గరుత్మంతుడు, అనూరుడు. వినతకు ఎవరండి? గరుత్మంతుడు, అనూరుడు అనేటువంటి 2 పుత్రులు పుట్టారు. అందు అనూరుడు సూర్యుని రథమునకు సారథి అయ్యను. గరుడు యజ్ఞమూర్తి అయిన విష్ణువునకు సారథి అయ్యను. కద్రువకు అనేక విధములైన సర్పజాతి పుట్టెను. కృత్తిక మొదలుగా 27 దక్షపుత్రికలు చంద్రుని భార్యలై నక్షత్రములు అనబడిరి. వారిలో చంద్రుడు రోహిణియందు మాత్రమే మోహము కలిగి ఉండుటచే చంద్రుని క్షయరోగిని కమ్మని దక్షుడు శపించెను. చంద్రుడు సంతతి లేనివాడై క్షీణదశను పొందెను. మరలా దక్షుని అనుగ్రహము పొంది చంద్రుడు వృద్ధి చెంది 16 కళలను పొందెను. కశ్యప ప్రజాపతికి దక్షుడు తన పుత్రికలలో 13 ఇచ్చెనని చెప్పి ఉంటిమి కదా. వారందరూ పుత్రాభివృద్ధిని పొందిరి. వారి సంతతులు ఈ 3 లోకములను ఏలిరి. కశ్యప ప్రజాపతికి ఇచ్చాడండి, 13 మందిని ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ సంతతి ఈ 3 లోకములను ఏలిరి. కశ్యపుని భార్యలు 13 పేర్లను వినుము. కశ్యపునికి 13 పేర్లు, ఆ పేర్లను చెప్తూ ఉన్నారు. 1 అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, అదన, క్రోధవశ, సురస, సురభి, ముని,
తిమి, ఇళ, వారికి సుముఖ్య, సరమ మొదలగు పుత్రులు కలిగిరి అని అట్లా కశ్యప ప్రజాపతి ఆయనట్లా సంతతిని వృద్ధి చేశాడు అనేటువంటిది చెబుతూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.